ప్రభువైన యేసుక్రీస్తు వారి పవిత్ర నామములో శుభాలు, వందనాలు. ఈ వీడియో మొదటగా చూస్తున్నటువంటి సహోదరి సహోదరులు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రిప్షన్ కూడా చేసుకోవాలని మిమ్మల్ని కోరుతున్నాను. వందనాలు, శుభాలండి. ఈరోజు ఎపిఫానియా తరువాతి జనరల్ సరణిలో 3వ ఆదివారంకైన దేవుని వాక్యాన్ని ధ్యానించుదాం. ఈ వాక్య ధ్యానము కొరకై మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు మొదటిగా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రిప్షన్ చేస్తూ, లైక్ చేస్తూ, షేర్ చేయవలసిందిగా అందరినీ ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. ప్రార్థించుదాం. కృపాసత్య సంపూర్ణుడా, పరిశుద్ధుడా, నీకు వందనములు. మీ దివ్యమైన వాక్యమును ధ్యానము చేయుటకు మా బలహీనమైనటువంటి హృదయములకు బలమైన పరిశుద్ధాత్మ సహాయమును, శక్తిని అనుగ్రహించుమని. యెహోవా మా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి దయతో అంగీకారములుగా అనుగ్రహించుమని యేసునామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మత్తయి సువార్త 8వ అధ్యాయము 1 నుంచి 13 వచనాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఇందులో మనము 2, 3, 4 వచనాలు చదువుదాం. ఇదిగో, కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకు ఆయన చెయ్యి చాపి వాని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయెను. అప్పుడు యేసు, ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకుని కనబరుచుకొని మోషే నియమించిన కానుకను సమర్పించుమని వానితో చెప్పెను. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగును గాక. ఆమెన్. క్రీస్తునందు ప్రియులారా, ఈరోజు జనవరి 26వ తేదీ గణతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే. ఈ సందర్భంగా మన దేశస్తులందరికీ శుభాలు. ఈ దేశంలో ఉన్న, వేరే దేశాల్లో ఉన్న మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. అలాగే 27వ తేదీ ఇంటర్నేషనల్ హాలోకాస్ట్ డే. యూదులను హిట్లర్, నాజీ వేధించినటువంటి ఆ సందర్భాలను పురస్కరించుకొని ఆ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. కనుక అంత కష్టములను, సమస్యలను, నిప్పుల కొలిమిని తట్టుకొని ఒక దేశంగా ఏర్పడినటువంటి ఇజ్రాయేలు ప్రజలకు శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. జనవరి నెలలో వచ్చేటువంటి చివరి ఆదివారమును వరల్డ్ లెప్రసీ డే, ప్రపంచ కుష్ఠువ్యాధి నివారణ అవగాహన దినోత్సవం. ఈరోజు అనుకోకుండా మన యొక్క పాఠము కూడా సంఘం అదే ఏర్పాటు చేసింది. అంటే మన సంఘము, క్రైస్తవ సంఘము సమాజం పట్ల ఎలాంటి మంచి దృక్పథాన్ని కలిగి ఉందో, బాధ్యత కలిగి ఉందో దీని ద్వారా మనం సంతోషంగా చెప్పుకోవచ్చు. అలాగే జనవరి 25వ తేదీ నిన్నటి రోజును పౌలు మారు మనసు పొందినటువంటి రోజుగా కూడా సంఘం సెలబ్రేట్ చేస్తుంది. ఇక ఫిబ్రవరి 2వ తేదీ రాబోయేటువంటి రోజు క్రీస్తు దేవాలయంలో సమర్పించబడిన రోజుగా క్రైస్తవ సంఘము దీన్ని అనుసరిస్తుంది. ఇది లోక చరిత్ర, సంఘ చరిత్ర సంబంధించినటువంటి విషయాలు. ఇక ఈరోజు ఎపిఫానియా, స్వస్థతలు, దేవుడు ఏం బయలుపరుస్తున్నాడు, ఆయన తన ఇష్టాన్ని, తన ఆమోదాన్ని ఆయన ప్రదర్శిస్తూ ఉన్నాడు, బయలుపరుస్తూ ఉన్నాడు అని మనము చూద్దాం. దీనికోసమై ఒక విషయం, దాని యొక్క లోతు ఎంత భయంకరమైందో కూడా మనం చూడాల్సి ఉంటుంది. అదేమిటంటే, చివరి ఆదివారం జనవరి నెలలో కుష్ఠవ్యాధి నివారణ అవగాహన దినోత్సవం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసింది. మన సంఘం కూడా కుష్ఠవ్యాధిగ్రస్తుడు బాగుపడినటువంటి సందర్భం. అతడు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అని ప్రార్థన ఎంత చక్కగా చేశాడు చూడండి. ఏ పరిస్థితుల్లో ఉండే వ్యక్తి ఎంత చక్కగా ప్రార్థన జ్ఞానయుక్తంగా చేశాడు. వైజ్లీ ఆస్క్, నైస్లీ టేకింగ్ అని ఒక సూక్తి ఉంటుంది.
చాలా జ్ఞానయుక్తంగా. అలాగే ఆ తర్వాత మనం చదువుకునేటువంటి లేఖన భాగంలో కూడా ఒక పక్షవాయువు గల దాసుని యొక్క యజమాని శతాధిపతి అతని రోగం తగ్గించాలని ప్రభువు దగ్గరకు వచ్చి బ్రతిమలాడాడు. ఆయన ఎలా మాట్లాడాడంటే, ఆయన కూడా, ప్రభువా, నా దాసుడు రోగంతో ఉన్నాడు, నువ్వు బాగు చేయాలన్నప్పుడు నేను నీ ఇంటికి వచ్చి బాగు చేస్తానన్నాడు ప్రభు. కానీ అతడు ఏమన్నాడంటే, క్షమించు నాయనా, నువ్వు నా ఇంటికి రావటానికి అంతటి పాత్రుడని నేను కాదు. ఒక శతాధిపతి అంటున్నాడు, అంతటి గొప్పవాడు నేను కాను, అంతటి అర్హత నాకు లేదు, నువ్వు కేవలం ఒక్క మాట చెప్పు చాలు, అతడు బాగుపడతాడని చెప్పాడు. ప్రభు అన్నాడు, ఇశ్రాయేలులో నేను ఎక్కడ ఎవరిలో కూడా ఇంత గొప్ప విశ్వాసాన్ని చూడలేదు, ఈ అన్నిటిలో ఇలాంటి విశ్వాసం ఉంది, కనుక నీ విశ్వాసాన్ని బట్టి అతడు బాగుపడుతున్నాడని ప్రభువు చెప్పిన ఆ సందర్భంలో అతడు బాగుపడటం జరిగింది. ఆ సందర్భంలో ప్రభు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అనేకులు తూర్పు నుంచి పడమర నుంచి, అంటే ప్రపంచం ఈ వైపు నుంచి నలుమూలల నుంచి కూడా వచ్చి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో కూడా కలిసి పరలోక రాజ్యంలో కూర్చుంటారు అని చెప్పాడు. ఇలా ప్రభువు తన పరలోక రాజ్యము యొక్క ఆశ, ఆసక్తి, ఆలోచన ఏమిటో, ఆ పరలోక రాజ్యము కోరుకుంటున్నది ఏమిటో ఈ ఎపిఫానియాలో మనము చూస్తున్నాం అన్నమాట. కనుక ఈరోజు ఈ స్వస్థత క్రియల ద్వారా ప్రభువు తెలియచేసినటువంటి అనేక విషయాలు మనం చూస్తాం. అసలు మత్తయి సువార్తికుడు చాలా గొప్పగా రాస్తాడు. ఇతడు లేవి మంచి లెక్కలు రాసే వ్యక్తి కదా, కనుక ఏ పొద్దు ఎక్కడ రాయాలి, ఏ ఖాతాకి ఇచ్చిన డబ్బులు ఎక్కడ రాయాలని అన్నీ ఒక్కొక్క చోట కూర్చి రాసి లెక్కలు టాలీ చేస్తుంటాడు. కాబట్టి యేసు క్రీస్తు వారి దైవత్వాన్ని బయలుపరచడం కోసం ఏమి చూపించాలో అతడు వాటిని, ఆ అద్భుతాలను, సూచక్రియలను ఒక చోట తీసుకొచ్చి చెప్పేశాడు. అదే మత్తయి సువార్త 8వ అధ్యాయం 9వ అధ్యాయంలో సుమారుగా 11 ఉంటాయి. 11 ఒకసారి చెప్తాను చూడండి. 1, కుష్ఠరోగిని బాగు చేయట, 8వ అధ్యాయము మొదటి 3 వచనాలు. 8వ అధ్యాయము 5 నుంచి 13 వచనాల్లో కపెర్నహూములో శతాధిపతి యొక్క పక్షవాయువు కలిగినటువంటి రోగిని, దాసుని బాగు చేయటం. 3వదిగా పేతురు యొక్క అత్త జ్వరాన్ని తీసివేయటం, 8వ అధ్యాయం 14-15 వచనాలు. 4వదిగా అనేకులకు పట్టిన దయ్యములను వదిలించి అనేకుల రోగములను స్వస్థపరిచాడని 8వ అధ్యాయం 16-17 వచనాల్లో. అనేకులు అంటే ఇక వివరంగా ఇవన్నీ చెప్పలేక, ఇవే కాక ఇంకా చాలా చేసిన స్వస్థతల గురించి, అద్భుతాల గురించి మత్తయి సువార్తికుడు రాశాడు. ఆ తర్వాత 5వదిగా సముద్రం మీద ఆయన గాలిని, తుఫానును గద్దించినటువంటి అద్భుతాన్ని గురించి రాశాడు, 8వ అధ్యాయం 23-27. 6వదిగా గదరేనీయుల దేశంలో సమాధులలో సంకెళ్లతో ఉన్న వ్యక్తులను, దయ్యములను వెళ్ళగొట్టి ఆ దయ్యములను మళ్ళా పందుల్లోనికి పంపించినటువంటి ఒక అద్భుతమైన సంఘటన రాశాడు. 7వదిగా ఒక పక్షవాయువు కలిగిన రోగిని, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని అతనికి స్వస్థతనిస్తూ తెలియజేసినటువంటి సంగతిని గురించి భక్తుడు తెలియజేశాడు. అలాగే 8వదిగా 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగము కలిగినటువంటి స్త్రీని బాగు చేసినటువంటి సందర్భం 9వ అధ్యాయం 20-22 వచనాల్లో ఉంటుంది. ఆ తర్వాత కపెర్నహూములో ఒక అధికారి యొక్క కుమార్తెను బ్రతికించడం, మరణం నుంచి బ్రతికించడం, ఇది 9వ అధ్యాయంలో 18-19 వచనాలు, తర్వాత 23-26 వచనాల వరకు ఉంటుంది. ఈ మధ్యలో ఈ 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన రోగిని గురించి తెలియచేయబడుతుంది. 10వదిగా 2 గుడ్డివారికి దృష్టిని అనుగ్రహించినటువంటి సంఘటన 9వ అధ్యాయం 27-31 వచనాల్లో ఉంటుంది. 11వదిగా మోగ దయ్యమును వెళ్ళగొట్టిన సంఘటన 9వ అధ్యాయం 32-33 వచనాల్లో తెలియచేయబడుతుంది. ఇలా యేసుక్రీస్తు వారు చేసిన అద్భుతాలను స్పష్టంగానేమో 10 చెప్పాడు. 11వది చాలామందిని, ఇలాంటి వాళ్ళని బాగు చేశాడు అని తెలియచేశాడు. కనుక 11 అద్భుతాలు, స్వస్థతలు మొదలైనవి రాసి యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వాన్ని, యేసులో ఉన్నటువంటి క్రీస్తు అంటే మెస్సియాని అతడు యోదయ సమాజానికి స్పష్టంగా తెలియచేస్తున్నాడు. మీరు ఎదురు చూస్తున్న రాజు ఎవరో కాదు, ఈయనే మెస్సియా అని తెలియచేస్తున్నాడు. పత్రికలో కూడా ఏం తెలియజేయబడుతుందంటే, రోమాపత్రిక 12వ అధ్యాయము 16వ వచనం నుంచి ఉన్నటువంటి లేఖనంలో, ఒక క్రైస్తవుడు నిపుణవంతమైనటువంటి
జ్ఞానం కలిగిన, విశ్వాస జ్ఞానం కలిగిన క్రైస్తవుడు ఎలా చక్కగా జీవిస్తాడో, ఎలా జీవించాలో అలాంటి సలహాలను ఒక నిపుణుడైనటువంటి పౌలు తెలియచేస్తాడు. మీరు ఎవరికి తీర్పు తీర్చొద్దు, ఎవరికి కీడు చేయొద్దు, కీడుకు ప్రతి కీడు చేయొద్దు, ఎక్కువ వాటిని ఆశించొద్దు, తక్కువ వాటిని ఆశించండి. ఇలా మంచి మంచి విషయాలను అక్కడ తెలియచేస్తాడు. ఇక మొదటి సంఘటన కుష్టు వ్యాధి రోగిని బాగు చేయటం. అతనేమో కుష్టు వ్యాధి, భయంకరమైన పరిస్థితి. ఊరి వెలపలు ఉన్నారు వీళ్ళు. ప్రభువుకి ఊరి వెలపలే ఇతను కనపడ్డాడు. వచ్చి మ్రొక్కి నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయమన్నాడు. మనం ఏమంటామంటే నన్ను తప్పకుండా బాగు చేయమని అంటాం. కుష్టు రోగం అనే భయంకరమైన పరిస్థితులు ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులను బట్టి. కానీ అతడు అలాగనలేదు, నీకు ఇష్టమైతే అన్నాడు. వండర్ఫుల్, చాలా గొప్పగా అడిగాడు, జ్ఞానయుక్తంగా ప్రార్థన చేశాడు. అంటే చెయ్యటమా చేయకపోవటం అనేది స్వేచ్ఛ దేవునికి వదిలేశాడు. నీ ఇష్టమైతే చెయ్యయ్యా అని వదిలేశాడు. ఈ ప్రార్థన మనం నేర్చుకోవాలి. ఇలాంటి పద్ధతిలో మనం ప్రార్థన చేయాలి. అంతేగాని దేవుణ్ణి ఖరాఖండిగా నాకు ఇవ్వాలి అని అడగటం సరికాదని నేను అనుకుంటున్నాను. అడగండి మీకు ఇవ్వబడుతుందని ప్రభువు చెప్పాడు. కానీ ఇతడు అడిగిన విధానం వైజ్లీ ఆస్కింగ్, చాలా చక్కగా అడిగాడు. ప్రియులారా, పైగా అతను ఉన్న పరిస్థితులలో అలా అడగటం అనేది అతని యొక్క గొప్పతనం, అతని యొక్క స్థిరమైనటువంటి మానసిక స్థితి. అంత వ్యాధిగ్రస్త పరిస్థితుల్లో కూడా మనం చూడవచ్చు. దీన్ని బట్టి ఏమన్నారంటే అతడు అంత చక్కగా చేస్తే చెయ్యి లేకపోతే లేదన్నట్టుగా అడుగుతున్నాడు, కాబట్టి అతనికి నిజమైన కుష్టు వ్యాధి కాదు అనుకుంటా బహుశా అని చెప్పేసి అన్నారు. పండితులు ఏమన్నారంటే అతడు శుద్ధి చేయుము అన్న మాటలో శుద్ధి అనే మాటకు టహోర్ అనేటువంటి పదం ఉపయోగించబడింది. ఆ టహోర్ అనేటువంటిది ఏంటంటే ఒక కుష్టు వ్యాధి బాగుపడినప్పుడు ఆ రోగి కోసం యాజకుడు చేసేటువంటి శుద్ధి కార్యక్రమం. ఆ కార్యక్రమం పేరే టహోర్ అనేటువంటి పేరు. ఆ శుద్ధిని అతను అడిగాడు కనుక అతను నిజంగానే కుష్టు వ్యాధి కలిగిన వాడు అని తెలియచేయటం జరిగింది. బైబిల్లో కుష్టు వ్యాధిని గురించి చాలా చోట్ల చెప్పబడుతుంది. కానీ అన్నీ నిజమైన అసలైన కుష్టు వ్యాధి కాదు. అంటే కుష్టు వ్యాధిలాగా అనిపించే ఇతర రకాల సోరియాసిస్, బొల్లి మొదలైనటువంటి మచ్చలు, శరీరం మీద పుండ్లు ఉండేటువంటి వాటినన్నిటిని కూడా ముందు స్థూలంగా కుష్టు వ్యాధి అని చెప్పేవారు. తర్వాత పరీక్షలు చేసి కొన్నాళ్ళు పరీక్షించి నిర్ధారించి అప్పుడు అసలైన కుష్టు వ్యాధిగా అపవిత్రునిగా నిర్ణయించేవాళ్ళు. ఇలా కానీ నేడు కుష్టు వ్యాధి అనేది ఖచ్చితంగా ఎలా తెలుసుకోగలుగుతూ ఉన్నామంటే 1873 సంవత్సరంలో నార్వే దేశస్థుడైనటువంటి గెర్హార్డ్ హాన్సెన్ అనే ఫిజీషియన్ మొదటగా మైక్రోస్కోప్లో ఈ వ్యాధి కారకమైనటువంటి బ్యాక్టీరియా లెప్రో బ్యాసిల్లస్ను అతడు చూడటం జరిగింది. అప్పుడు అతడు ఏమన్నాడంటే ఈ వ్యాధి వంశపారంపర్యంగా రావట్లేదు, ఈ వ్యాధి ఒకరి నుంచి ఒకరికి అంటుకునేటువంటి అంటువ్యాధి అని చెప్పాడు. అంటే ఈ బ్యాక్టీరియా ఎలా ఒకరి నుంచి ఒకరికి సంక్రమిస్తుందని అన్నారంటే ఎవరైనా ఆ వ్యాధి ఉన్న వ్యక్తి తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, పెద్దగా మాట్లాడినప్పుడు, లేదా శ్వాస తీసుకొని వదిలేటప్పుడు దానిలో వచ్చేటువంటి తుంపరలు మొదలైనవి ఆ గాలిలో వచ్చేటువంటి బ్యాక్టీరియా ఇతరుల వ్యక్తుల మీదకి వెళ్ళి తద్వారా అది ఆ వ్యక్తికి కూడా సంక్రమిస్తుంది. అది సంక్రమించిన చాలా కాలం తర్వాత బయటపడుతుంది, తెలుస్తుంది. అది కూడా వచ్చిందని దాని యొక్క సూచనలు చూపిస్తున్న మొదట్లోనే కనుక తెలుసుకోగలిగితే వేళ్ళు ఇట్లాంటివి పోకుండా, నష్టం జరగకపోకుండా చూడొచ్చు. కనుక అలా నిర్లక్ష్యం లేకుండా జాగ్రత్తగా చూసుకోవడం మంచిదని కూడా అతడు తెలియచేస్తాడు. బైబిల్లో కుష్టు వ్యాధి ఎవరెవరికి వస్తుందో కూడా చెప్పబడిందండి. ఎవరెవరికి వస్తుందంటే జాగ్రత్తగా వినండి. ఎవరెవరికంటే నెంబర్ 1 మనుషులకు వస్తుంది, మనుషులకి. నెంబర్ 2 వస్త్రాలకి, పడుగు, పేక, తోలు మొదలైన వాటితో నేసినటువంటి నేతలు, వస్త్రాలు మొదలైన వాటికి, ఈ డేరాలకు వేసేటువంటి క్లాత్ ఉండదు చూసారా, ఇలాంటి వాటికి కూడా కుష్టు వ్యాధి వస్తుందని బైబిల్లో తెలియచేయబడుతుంది. లేవియాకాండం 13వ అధ్యాయము 47, 48 వచనాలు, 59వ వచనంలో కూడా ఈ మాట తెలియచేయబడుతుంది. అలాగే కుష్టు వ్యాధి 3వదిగా ఇంటికి కూడా వస్తుందంట, గృహానికి.
గృహానికి కూడా కుష్ఠవ్యాధి ఎలా వస్తుందని మనం చూస్తే ఆ ఇంటి గోడకు పచ్చగా పసుపు పచ్చగా ఉండేటువంటి చారలు కానీ, లేదా కట్టిన తర్వాత లోనకి చొచ్చుకుపోయినట్లుగా గోడ అవటం కానీ, ఏదైనా రాళ్ళు అలా జరగటం కానీ జరిగితే అది కుష్ఠవ్యాధి అని నిర్ధారిస్తాడు యాజకుడు. ఆ రాళ్ళను తీసి బయటపడేయాలి. ఆ ఇంట్లో ఉండేవాళ్ళు కూడా అపవిత్రులుగా ఎంచబడతారని తెలియచేయబడింది. ఇలా కుష్ఠవ్యాధి మనుషులకే కాదు, వస్త్రాలకి, ఇంటికి కూడా వస్తుందని తెలియచేయబడుతుంది. బైబిల్లో కొన్ని పదాలు ఉపయోగించారు కుష్ఠవ్యాధిని గురించి. అది నిజంగా కుష్ఠవ్యాధికి సంబంధించినటువంటి పదాలు కాదు. కానీ కుష్ఠవ్యాధికి సంబంధించి, నిజమైన కుష్ఠవ్యాధికి సంబంధించి చెప్పబడినటువంటి పదాలు బైబిల్లో ఉన్నాయి. వాటికంటే ముందు 7 రకాల పదాలు ఉపయోగించారు. వాటిని క్లుప్తంగా తెలియచేస్తానండి. అవేంటంటే లేవియాకాండం 13వ అధ్యాయం 14 వచనం తీసి మీ దగ్గర పెట్టుకోండి. దానిలో లేవియాకాండం 13వ అధ్యాయం 17వ వచనంలో పొడ, ప్లేగ్ అని చెప్పబడింది. ఇది ఏంటంటే నెహగా అనేటువంటి హిబ్రూ పదం అక్కడ ఉంది. దాని అర్థం ఏంటంటే ఫలానా రోగం అని స్పష్టంగా రోగం పేరు చెప్పటం కాదు. రోగం వచ్చింది, జబ్బు చేసింది, జ్వరం వచ్చింది, సుస్థి చేసింది అంటాం చూసారా, అట్లాగూ ఏదో ఒక అస్వస్థత కలిగింది అని చెప్పేటువంటి ఆ అస్వస్థతకు ఉపయోగించే పేరు ఇది. రెండవదిగా బాయిల్, దద్దురు అని చెప్పబడింది. ఇది 23, 24 వచనాల్లో 13వ అధ్యాయంలో లేవియాకాండంలో ఉంటుంది. షకీన్ అనేటువంటి పదం ఇక్కడ చెప్పబడింది. దానికి ఉన్నటువంటి అర్థం ఏంటంటే ఒక అల్సర్, ఒక పుండు ఏర్పడటం, ఒక కాలిన పుండులాగా ఏర్పడేటువంటి దానిని చెప్పారు. మూడవదిగా వాత అని కూడా ఈ కుష్ఠరోగం సందర్భంలో మాట్లాడారు. అది 40, 28, 24 వచనాల్లో రాయబడింది. దీన్ని మిక్వా అని పిలిచారు. దానికి అర్థం ఏంటంటే బర్న్, కాలినట్లుగా ఉన్న, లేదా మంట, అక్కడ దురద వచ్చేటువంటి దాన్ని బట్టి మాట్లాడారు. నాలుగవదిగా బొబ్బ లేక మాద అని కూడా చెప్పారు. బొబ్బ లేక మాద. స్కాల్, నెతెగ్ అనేటువంటి పదం ఇక్కడ హిబ్రూ పదం ఉపయోగించబడింది. దాని అర్థం ఏంటంటే మన చుండ్రు లేక శరీరం మీద పొట్టు రావటం ఇలాంటివి ఉంటుంది చూసారా, అలాంటివి. సోరియాసిస్ మొదలైన వాళ్ళకి పొట్టు వస్తుంది చూసారా, అలాంటి దానిని కూడా కుష్ఠవ్యాధిగానే మాట్లాడారు బైబిల్లో. కానీ పరీక్ష చేసిన తర్వాత అసలైన కుష్ఠుని గురించి చెప్పేవాడు అనమాట. ఆ తర్వాత 5వదిగా వాపు అనే పదం కూడా 13వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, 14వ అధ్యాయం 56వ వచనంలో కూడా ఉంటుంది. వాపు, కుష్ఠవ్యాధిని గురించి మాట్లాడినటువంటి మాటలు. దానికి అర్థం ఏంటంటే రైజ్ అంటే ఎలివేట్ అవటం, అంటే స్పష్టంగా ఏదో కలిగినట్లుగా చూడబడటం, బహిర్గతం అవటం అనమాట. వాపు అంటే మనకు తెలుసు కదా, పైకి వాసినటువంటిది. అంటే ఇక్కడ వాయటం అని కాదు, కానీ ఏదో ఒక స్పష్టమైనటువంటి సంకేతం శరీరం మీద, చర్మం మీద మనకు కనపడుతుంది అనేటువంటి అభిప్రాయంతో ఆ మాట మాట్లాడారు. ఇక వీటిలో ఇది ప్రధానమైంది. ఈ వాపు అనేటువంటి మాట స్పష్టంగా కనపడుతున్నటువంటి అనే మాట ప్రధానమైంది. 6వది 5, 6, 7 మాటలు, ఈ 3 మాటలే ప్రధానమైనవి. 6వది పొక్కు అంటామే, పొక్కులు వచ్చినాయి అంటాం. అది దీన్ని స్కాబ్ అని అన్నారు. షపాఖత్ అనే ఈ హిబ్రూ మాటకున్నటువంటి అర్థం ఏంటంటే ఈ పైన వెంట్రుకలు తెల్లబడిపోయి రాలిపోవటం, ఒక పొడలాగా రావటం, చర్మం మీద వెంట్రుకలు మార్పు రావటం, అలాంటి దానిని ఏమంటారంటే ఇలా పొక్కు అని అన్నారు. కానీ వాస్తవంగా దీనికి ఉన్నటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి చర్మం మీద ఏదైనా పుండు వచ్చినప్పుడు అండి, ఆ పుండు మారిపోయేటప్పుడు పైన పేడు గడతది చూసారా, దానిని ఈ పదంతో చెప్తారనమాట. అంటే కుష్ఠవ్యాధిని గురించి ఇది కూడా చెప్పారు. 7వదిగా నిగనిగలాడు మచ్చ అని కూడా చెప్పారు. నిగనిగలాడు మచ్చ, ఏ బ్రైట్ స్పాట్, హిబ్రూలో బొహెరెత్ అని పిలువబడింది. అంటే దీనికి మనం నూనె రాసిన చర్మం అని చెప్పుకోవచ్చు. మనకి మంచాలకి, చెక్క మొదలైన వాటికి పాలిష్ చేస్తారు సరే, పాలిష్ చేస్తే ఏమవుతుందంటే ఒక గ్లాస్ ఏదో పైన పెట్టారా అన్నట్లు మెరుస్తూ ఉంటుంది నీడ. అలా చర్మం మీద కూడా ఈ కుష్ఠవ్యాధి వచ్చిన ప్రాంతంలో మెరుస్తూ ఉంటుంది. దానిని బట్టి ఈ బొహెరత్ అనే పదం వ్రాయటం జరిగింది. ఇలా 7 పదాలు చెప్పబడ్డాయి. ఈ 7లో కూడా చివరి 3 వాపు, పొక్కు, నిగనిగలాడు మచ్చ అనే ఈ 3 అంటే షెహయత్,
సెపాచత్, బొహెరత్ అనేటువంటి ఈ మూడింటిని బట్టి మాత్రమే కుష్ఠవ్యాధి కాదా అనేది నిర్ణయించేవారు. ఈ కుష్ఠవ్యాధికి సంబంధించి కారణాలు అనేక రకాలుగా చెప్పబడ్డాయి. ఎందుకు వస్తుంది ఏమిటని ఇంతకుముందు చెప్పుకున్నాం. ఆ వ్యాధిగ్రస్తుడు తుమ్మినప్పుడు తుంపర్ల ద్వారా వస్తుందని. ఎవరికి ఎక్కువగా వస్తుందంటే శరీరంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్ళకి, తర్వాత పౌష్టికాహారం లోపం ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఈ రోగం వస్తుందని తెలియచేయబడింది. ఏది ఏమైనా ఇది రావటానికి ఉన్న కారణాలలో ఆత్మీయంగా చెప్పబడినటువంటి సంగతి ఏంటంటే, ఒకటి అకారణంగా రావచ్చు, రెండవది దేవుని కోపమునకు గుర్తుగా శాపంగా రావచ్చు, మూడవది మనిషి చేసిన పాపానికి ఫలితంగా రావచ్చు, నాలుగవది దేవుని శక్తి ప్రదర్శించబడటానికి కూడా రావచ్చు. మోషే చెయ్యి చాపినప్పుడు కుష్ఠవ్యాధి వచ్చింది కదా, అలాగూ ఈ రీతిగా ఈ వ్యాధి రావడానికి గల కారణాలు చెప్పబడ్డాయి. కానీ బైబిల్లో కుష్ఠవ్యాధి అని ఖచ్చితంగా ఎక్కడెక్కడ చెప్పారంటే, ఇన్ని రకాల పదాలు చెప్పినా కానీ అసలైన కుష్ఠవ్యాధికి ఉపయోగించబడిన పదం ఏంటంటే సరాత్ అనే పదం. సరాత్, సారెపత్ ఉంది కదా, ఆ సారెపత్ అనే దానికి దీనికి భావం దగ్గర ఉంటుందన్నమాట. ఈ సరాత్ అనేటువంటి పదము ఎక్కడెక్కడ ఉపయోగించారంటే, ఒకటి మోషే పొద దగ్గర తన చెయ్యి చాపినప్పుడు కుష్ఠవ్యాధి వచ్చింది, మళ్ళా మూసినప్పుడు రొమ్ముకు తీసుకున్నప్పుడు తగ్గిపోయింది. అక్కడ అసలైన కుష్టు అది అని ఆ పదాన్ని ఉపయోగించారు. రెండవది మిరియాముకి నొసటన కుష్టు వచ్చినప్పుడు అక్కడ ఆ పదాన్ని ఉపయోగించారు. సరాత్ అనేటువంటి మాటకి ఉమ్మి అనే పదం కూడా, ఆ ఉమ్మటం అనేటువంటి అర్థం కూడా ఉంటుందన్నమాట. తర్వాత కులిమి మొదలైనటువంటి బాధ సంబంధమైన అర్థం కూడా ఇక్కడ ఉంటుంది. మూడవదిగా లేవియ కాండంలో ఇక్కడ కుష్ఠవ్యాధిని గురించి చెప్పిన చోట రాశారు. నాలుగవదిగా సిరియన్ల దండులోకి 4 కుష్ఠరోగులు వెళ్తారే, అక్కడ ఆహారం మొత్తం తెచ్చుకుంటారు. ఒక రొట్టె ఆ గుడారంలోకి వెళ్ళిపోయింది, ఆ రొట్టె ఆ గుడారాలను కూరగొట్టిందని సాక్ష్యం చెబుతాడు. వాళ్ళ విషయంలో కూడా ఈ మాట రాయబడింది. అలాగే ఉజ్జియా దేవాలయంలో నొసటను కుష్టు వచ్చిన రాజు, అక్కడ కూడా అది కూడా అసలైన కుష్టు అని చెప్పబడింది. నేటి కాలంలో దీన్ని ఏమన్నారంటే హ్యాన్సెన్స్ డిసీజ్ అని అన్నారు. ఎందుకంటే హ్యాన్సెన్ అనేటువంటి వ్యక్తి దీన్ని కనుక్కున్నాడు కాబట్టి అలా అన్నారు. ఇది బహుశా ఆఫ్రికాలో ఎక్కువగా పుట్టి ఆసియా మొదలైన ప్రాంతాలకు వ్యాపించిందంట. అది పుట్టుక ఆఫ్రికా లేక ఆసియాలో అయి ఉండొచ్చు అని చెప్పేసి అంటారు. ఎలా వ్యాపించిందంటే ఆఫ్రికా నుంచి బానిసల్ని అనేక ప్రాంతాలకి తీసుకుని వెళ్ళటం ద్వారా వాళ్ళ ద్వారా వ్యాప్తి చెందిందని. రెండవది వ్యాపారం కోసం అనేక ప్రాంతాలు తిరుగుతున్నందువల్ల వ్యాపించిందని. మూడవది ఎక్కువగా ఎందుకు వ్యాపించిందంటే ఈ రెండింటికంటే కూడా యుద్ధాల కోసమై ఒక దేశాన్ని దాటి ఒక దేశాన్ని దాటి ఒక దేశానికి అట్లా గెలుచుకుంటూ సైన్యాలు వెళ్ళిపోతూ ఉండాయి. అలా వెళుతున్నప్పుడు ఆ సైన్యం ద్వారా కూడా వ్యాపించేదని. ఎందుకంటే సిరియా సైన్యాధ్యక్షుడు నయమాను కుష్ఠరోగి, ఇలాగూ ఎంతమంది అలా ఉండుంటారు. అలా రోగము వ్యాపిస్తూ ఉండేదని తెలియచేయబడింది. కాబట్టి ప్రియులారా, కుష్ఠవ్యాధి ఇలా వ్యాపిస్తూ అనేకులకు అనేక సమస్యలు తీసుకుని వస్తుంది. కనుక మన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంవత్సరానికి వచ్చి 2 లక్షల కేసులు ప్రపంచంలో నమోదవుతున్నాయి, కొత్త కేసులు. ఈ 2 లక్షల కేసుల్లో 3/2 అంటే 3 కేసులు వస్తే 3 2 కేసులు భారతదేశంలో వస్తున్నాయని చెప్పింది లెక్క. కాబట్టి భారతదేశంలో దీని గురించి తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత, అవసరత చాలా ఉంది. దీని గురించి తెలుసుకొని అవగాహన కలిగి ఉండాల్సినటువంటి అవసరత చాలా ఉందని. ఇది రావటంలో మరొక కారణం ఏంటంటే వికృత ఆహారం తినటం. ఆహారము వికృత. ప్రకృతి అంటే సాధారణమైన ఆహారం, వికృత ఆహారం అంటే అనేక రకాలైన కలుపుతూ ఉంటారు. వంకాయలు టమాటా కలుపుని వండుకున్నారండి, అది జనరల్గా అందరూ వండుకుని తింటారు. అలా కాకుండా విచిత్రమైన కలుపులు ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. అంటే టేస్ట్ చాలా బాగుంటుంది, తర్వాత నిల్వ ఉంటుంది. ఇలాంటి వాటన్నిటి కోసం అనేక రకాల కలుపుతున్నారు. ఇలాంటి వాటిలో చేప సంబంధమైనటువంటి చేప మాంసముతో పాడి సంబంధమైన వస్తువులు, పాలు, పెరుగు, మజ్జిగ, వెన్న, నెయ్యి మొదలైనవి కలిపి వండటం ద్వారా, కలిపి తినటం ద్వారా ఈ వ్యాధులు ఎక్కువగా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉన్నది అని అల్లోపతి, యునాని, ఆయుర్వేదం, హోమియోపతి ఇలాంటివి ఉన్నాయి కదా, వీళ్ళలో ఒక
డివిజన్, ఒక డిపార్ట్మెంట్ వాళ్ళు బలంగా దీన్ని తెలియచేస్తుంటారు. కాబట్టి ఈ వ్యాధి రావడానికి కారణాల్లో ఇలాంటి సంగతులన్నీ ఉంటాయి. దీన్ని నివారించడానికి ఏం చేసేవాళ్ళంటే మొదట్లో క్వారంటైన్ అనగానే కరోనా గుర్తొస్తుందా? అవును, క్వారంటైన్ అంటే దూరంగా ఉంచేవాళ్ళు. అందుకే అపవిత్ర స్థలము అని ఒక ప్రత్యేకమైన స్థలాన్ని ఊరికి దూరంగా ఏర్పాటు చేసేవాళ్ళు. అక్కడ వీళ్ళని ఉంచేవాళ్ళు. తర్వాత కాలంలో లెప్రసీ కాలనీస్ మొదలైనవి కూడా ఇలాగే ఏర్పడినవి. వారిని దూరంగా ఉంచడమే ముందు, ఇక దానికి ఏం లేదనేటువంటి ఒక అభిప్రాయం. రెండవది, తర్వాత కాలంలో దానికి చౌలు ముగ్ర అనేటువంటి ఒక ఆయిల్ని ఇంజెక్ట్ చేసేవాడు. దానికి తగ్గిపోయేది. కానీ కొన్నాళ్ళ తర్వాత ఆ ఆయిల్ని కూడా జయించేటువంటి రూపంలోకి అది మార్పు చెందింది. కనుక అప్పుడు ఏం చేయాలి అని ఆలోచించారంటే MDT అంటే మల్టీ డ్రగ్ థెరపీ, అనేకమైన డ్రగ్స్ కలిపి వాడటం ద్వారా 6 నెలల నుంచి 2 సంవత్సరాల లోపు దీన్ని నయం చేయవచ్చని తెలియచేయడం జరిగింది. ఇలా కుష్టు వ్యాధికి సంబంధమైన విషయాలు బైబిల్లో, ఇతరమైనటువంటి సంగతుల్లో, వీటన్నిటిలో కూడా మనం చూస్తామండి. దీనికి సంబంధించినటువంటి విషయాలు మనం చూస్తాం. క్రైస్తవ సంఘము వ్యాధులు అనే అంశాన్ని కూడా మనం ఇక్కడ చూడాలి. ఎందుకనంటే నేటి కాలంలో వ్యాధులను నయం చేసేటువంటి దైవ సేవకులు ఎక్కువయ్యారు. పూర్వకాలంలో వ్యాధులను నయం చేయడానికి డాక్టర్లుగా చదివి మిషనరీలుగా వచ్చి వైద్యశాలలు ఏర్పాటు చేసి వైద్యం అందించి రోగులకు సహాయం చేసేవాళ్ళు. అలాంటి వాళ్ళలో తెలుగు లూథరన్ సంఘ వ్యవస్థాపకుడైనటువంటి ఫాదర్ హయ్యర్ గారు కూడా ఇక్కడ పరిస్థితులు చూసి వెళ్ళి మళ్ళీ డాక్టర్ చదివి వచ్చాడు. ఇక్కడికి ఆసుపత్రులను ఏర్పాటు చేశారు. తద్వారా వైద్యులను తీసుకుని వచ్చి, వైద్య పరికరాలను తీసుకొచ్చి, మెడిసిన్ తీసుకొచ్చి, నర్సింగ్ స్టాఫ్ని తీసుకుని వచ్చి, చెకింగ్ స్టాఫ్ని తీసుకుని వచ్చి వైద్యాన్ని ప్రజలకు అందించారు. క్రైస్తవ సంఘము సామాజిక బాధ్యత కలిగినటువంటి సంఘం. ఆ బాధ్యతను ఇంతకుముందు మిషనరీలు చక్కగా నిర్వర్తించారు, ఏర్పాటు చేశారు. కానీ నేడు పుట్టుకొస్తున్నటువంటి ఆ సంఘంలోని బిడ్డలు వాటినన్నిటినీ పాడు చేస్తున్నారు. రెండవదిగా, ఇతర సంఘాలు వ్యక్తిగతంగా అభివృద్ధి చెందుతున్నటువంటి బోధకులు కూడా ఈ సామాజిక స్పృహ లేకుండా, సమాజ సంబంధమైనటువంటి బాధ్యత లేకుండా బోధలు చేస్తూ ప్రజలను ఒక మత్తులో ఉంచుతూ ఉన్నారు. ఈ మధ్య మనం టీవీలో చూసాం. ఒంగోలు దగ్గర ఇక్కడ ఒక పాస్టర్ గారు ఒక చిన్న అమ్మాయికి రోగం వస్తే ఎక్కడికి తీసుకెళ్ళొద్దు, ఇక్కడే ఉంచండి, బాగుపడుతుంది, మేము ప్రార్థన చేస్తున్నామని ఉంచితే తీరా ఆ అమ్మాయి చనిపోయిందని ఆ తల్లిదండ్రులు వాపోతూ మరి వీడియోలు మొదలైనవి కూడా ఇచ్చినటువంటి సందర్భం చూడవచ్చు. కనుక ఒక అవగాహన రాహిత్యపు క్రైస్తవ బోధకులు పెరిగిపోయారు. కాబట్టి నేటి కాలంలో ఇలాంటి బాధాకరమైన పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. సాల్వేషన్ ఆర్మీ సంఘము విలియం బూత్ గారు ఎస్టాబ్లిష్ చేసింది. బాపట్లలో లెప్రసీ కొరకై ఒక పెద్ద ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి హాస్పిటల్ని ఏర్పాటు చేసింది. అక్కడ చాలామంది లెప్రసీ సంబంధించినటువంటి వ్యక్తులు ఉండటానికి గృహాలు నిర్మించింది. చిలకలూరుపేట జాన్ డేవిడ్ గారు డైక్మన్ సొసైటీ నుంచి నిధులు తీసుకుని వచ్చి అక్కడ కూడా ఈ కుష్ఠరోగులకు సంబంధించిన గొప్ప పరిచర్యను జరిగించాడు. అలాగే ఐర్లాండ్కి సంబంధించిన వెల్లస్లీ బెయిలీ అనే వ్యక్తి, అతని భార్య 1874 సంవత్సరంలో ఐర్లాండ్ నుంచి ఉత్తర భారతదేశానికి వచ్చి, ఉత్తర భారతదేశంలో అక్కడ ఉన్నటువంటి కుష్టు వ్యాధిగ్రస్తుల పరిస్థితులు చూసి మళ్ళా తిరిగి వెళ్ళి అక్కడ ఉన్న సంఘాలన్నింటిలో తిరిగి, చుట్టుపక్కల ఉన్న దేశాల్లో కూడా తిరిగి అర్థించారు. భారతదేశంలో కుష్ఠరోగుల పరిస్థితి దారుణంగా ఉంది, వాళ్ళకి మనం ఏదైనా సహాయం చేయాలి అని తెలియచేస్తూ, అసలు అతనైతే చాలా గొప్పగా ఏం చెబుతాడంటే, ఈ కాలంలో క్రీస్తు చూపిన నాటి ప్రేమను మనం చూపాలంటే దానికి ఒక మార్గం, దానికి ఒక పద్ధతి ఏంటంటే ఈ రోగుల పట్ల మనం మన యొక్క బాధ్యతను నిర్వర్తించడమే అని కూడా అతను ఒక బుక్ రాయటం జరిగింది. ఇలా వాళ్ళు వచ్చి తిరిగి అక్కడ నుంచి డబ్బులు పోగు చేసుకొచ్చి ఆ ప్రాంతంలో ఏర్పాటు చేశారు. దాన్ని ది మిషన్ టు లెపర్స్, తర్వాత ది లెప్రసీ మిషన్ అని కూడా అన్నారు. తర్వాత ఆ క్రమంలోనే చాందాగ్ అనే మిషన్లో మేరీ రీడ్ అనేటువంటి వ్యక్తి కూడా వచ్చి గొప్ప సేవ, మిషనరీగా సేవ చేయడం జరిగింది.
మనకందరికీ తెలుసు. 25 సంవత్సరాల క్రితం గ్రాహం స్టెయిన్ అనేటువంటి వ్యక్తి తన భార్య గ్లాడెస్, బిడ్డలిద్దరూ కూడా ఫిలిప్, తిమోతి, వాళ్ళ ముగ్గురిని కూడా చంపివేశారు కదా మనోహర్పూర్లో, కీంజోర్ డిస్టిక్లో, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో. ప్రిలారా, అతను కూడా కుష్ఠరోగుల కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి. అతను ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి మయూర్భంజ్ లెప్రసీ హోమ్లో పనిచేస్తూ ఉన్న సందర్భంలో 1999 సంవత్సరం జనవరి నెలలో 23వ తేదీన అతన్ని, అతని ఇద్దరు కుమారులను కారులోనే కర్రలతో అదిమి పట్టి పైన పెట్రోల్ పోసి నిప్పంటించడం జరిగింది. వారిని అందరిని కూడా క్షమించమని, అంత నష్టం జరిగిన తర్వాత కూడా అతని భార్య గ్లాడిస్ చెప్పింది, క్షమిస్తున్నానని చెప్పింది. ఇది చాలా గొప్ప విషయం. ఇలాగూ క్రైస్తవ సంఘము సామాజిక పరమైనటువంటి బాధ్యతతో వ్యవహరించింది, బాధ్యత కలిగి వ్యవహరించింది. సరేనండి, దీనికి ఏమన్నా మనం ఆదిమ క్రైస్తవ సంఘం నుంచి పరిస్థితులు ఎట్లున్నాయని చూస్తే, ఫస్ట్లో యేసుక్రీస్తు వారు ఏ రీతిగా స్వస్థతలు చేశాడో అలాగే అద్భుతాలు, స్వస్థతలు చేశారు. తరువాత కాలంలో ఒకవేళ రోగం ఉంటే ఆ రోగాన్ని అనుభవించటం కూడా దేవుణ్ణి మహిమపరచటమేనని, రోగాన్ని అనుభవించటం కూడా దేవుని చిత్తంగా భావించారు. పౌలుకు ముళ్ళుంది అని అన్నాడు, ఆ ముళ్ళు ఉండని అని దేవుడు అన్నాడు. అంటే రోగంగా ఉండటం కూడా దేవునికి ఇష్టమే కనుక రోగం రావటం కూడా ఒక దేవుని చిత్తమేమో, కాబట్టి దాన్ని మనం భరించుదాం అనే అభిప్రాయం కూడా ఉంది. మూడవదిగా తెలిసినటువంటి వైద్యం కూడా వాళ్ళు చేసుకున్నారు. తిమోతికి కడుపు జబ్బు ఉందంట. ఆ కడుపు జబ్బు నిమిత్తమై మంచినీళ్ళు తాగుతున్నాడట కేవలం. పౌలు అన్నాడు, మంచినీళ్ళే కాదు ద్రాక్షారసం కూడా తీసుకో ఆ జబ్బు కోసం అని పౌలు తెలియచేస్తాడు. అంటే మార్పులు వస్తూ ఉన్నాయి. ఆధునిక విషయాలను సంఘం తనలో సమకూర్చుకుంటూ సమాజానికి సేవ చేస్తూ ఉందన్నమాట. మిషనరీస్ కాలంలో వాళ్ళలో చాలామంది దేవుని నమ్ముకున్నారు, వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు దేవుని నమ్ముకుని మిషనరీలకు వచ్చేసి సువార్త సేవ కంటే ముఖ్యంగా ఈ వైద్య సేవ చేస్తూ సంఘానికి సేవ చేశారు. ఏమండి, మదర్ తెరిస్సా గారు ఈ లెప్రసీ విషయంలో ఎంత గొప్ప. ఆమె ఉన్న ఆ ఆశ్రమానికి ఒకరోజు కలెక్టర్ని తీసుకుని వెళ్ళారంట. ఆమె మత మార్పిడులు చేస్తుంది, ఏదో చేస్తుంది కనుక ఆమెను అదంతా మూసేయించి పంపించేసేయాలని చెప్పేసి కలెక్టర్ గారు వెళ్ళేసరికి ఆమె ఒక కుష్ఠరోగిని తన ఒడిలో అతను తలబెట్టుకుని అతని చేతులు తీసుకుని జాగ్రత్తగా అతని వేళ్ళకి ఉన్నటువంటి కుష్ఠరోగాన్ని శుభ్రం చేస్తూ, వాటిని శుద్ధి చేస్తూ, వాటికి మందు రాస్తూ ఉందంట. అప్పుడు ఆ కలెక్టర్ గారు అన్నాడంట, ఈమెను ఇప్పుడే ఇదంతా మూసి పంపించేసేయాల్సిన లాభం లేదు, మరి ఈ కుష్ఠరోగులకి మీరు చేస్తారా సేవ అని అడిగారంట. మాకెందుకంటే మాకు తెలియదని వెళ్ళిపోయారు వాళ్ళు. ప్రిలారా, క్రైస్తవ్యాన్ని అర్థం చేసుకోవటం కాదు, క్రైస్తవ్యం అంటే భయం వేస్తుంది చాలామందికి. దాని యొక్క మంచితనాన్ని, ప్రేమను, క్రీస్తు యొక్క ఆ గొప్ప ప్రేమను, ఆదరణను తట్టుకోలేకపోతూ ఉన్నారు. ఆయనను ప్రేమించలేని వారు స్వార్థపరులు. కనుక అర్థం చేసుకునే జ్ఞానం దేవుడు వారందరికీ దయచేయాలని మనం ప్రార్థన చేద్దాం. ఆ తర్వాత కాలంలో మిషనరీస్ వీళ్ళ కోసం స్పెషల్గా డబ్బులు తీసుకుని వచ్చి ఆశ్రమాలు కట్టించారు, ఇళ్ళు కట్టించారు. వాళ్ళకి నయమైన తర్వాత అనేకమైన వృత్తుల్లో నైపుణ్యతలు నేర్పించి ఉద్యోగాలు చేసుకోవడానికి కావాల్సిన సహాయం మొదలైనవి చేశారు. ఈరోజు మనం చదువుకున్న ఈ లేఖన భాగంలో మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యాలు ఏమిటంటే, పిల్లారా, ఒకటి, రోగ నిరోధక తగ్గిన వాళ్ళకి ఈ జబ్బు వస్తుందంట. ఏమండి, రోగ నిరోధకత. రెండవది పౌష్టికాహార లోపం. క్రైస్తవ విశ్వాస జీవితంలో పోరాటం అనేది ఖచ్చితంగా ఉంటుంది. మన లోపల తెల్ల రక్త కణాలు సైనికుల వలె ఎలా పోరాడుతున్నాయో, మన ఆత్మ, మన హృదయము, మన మనస్సు కూడా లోకము నుంచి కలిగేటువంటి అపవిత్ర సంగతుల విషయంలో పోరాడుతున్నట్టుగా ఎప్పటికప్పుడు వాటిని త్రోసివేస్తున్నటువంటి, బయటికి త్రోసివేసే పరిస్థితి, లోనికి రానియకుండా అడ్డుపడే బలము మన హృదయానికి, మన ఆత్మకు ఉండాలి. బలహీనులుగా ఉండకూడదు. పౌలు భక్తుడు అంటాడు, మీరు కాలమును బట్టి చూస్తే ఎన్నాళ్ళు అవుతుంది మీరు ప్రభువును తెలుసుకొని క్రైస్తవులుగా దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ ఉంది.
ఇప్పటికి కూడా మీరు పసిపిల్లల్లాగా పాలు తాగి, అంటే చిన్న చిన్న విషయాలే ఇంకా మీకు సరిగ్గా తెలియలేదు దేవుని గురించి, యేసుక్రీస్తు వాని గురించి. కానీ మీరు పండితులు అయిపోయి ఉండాల్సింది ఈ పాటికని పౌలు భక్తుడు తెలియచేస్తాడు. జాగ్రత్త, ఎంతకాలం ఇంకా ఆ శిష్యుల వలె జీవించుదాం, ఆత్మీయ శక్తిని పొందుకుందాం, బలం పొందుకుందాం. మొక్క ఎప్పుడు మొక్కగానే ఉంటే అది ఎదిగి ఫలించకపోతే యజమానికి ప్రయోజనం ఏముంది? దాన్ని పీకి పడేస్తారు. మొక్క ఎదగాలి, ఫలించాలి. నీటి కాలువల యోరను నాటబడిన మొక్క, దేవుని వాక్యం అనేటువంటి నీటిని, శక్తిని మనం పొందుకోవాలి. వాక్యాన్ని ఎవరైతే సక్రమంగా ధ్యానిస్తున్నారో, ప్రేమిస్తున్నారో, ఆ వాక్యానికి ఎవరైతే భయపడుతున్నారో, ఆ వాక్యమే వారిలో ఒక శక్తి, తెలియని ఒక బలం. అదే ఈ లోక సంబంధమైన విషయాల మాలిన్యాన్ని రానికుండా అడ్డుపడేటువంటి గొప్ప గోడగా అలాంటి విశ్వాసి జీవితంలో ఉంటుంది. ఆ వాక్యమే బలమైన ఆహారం, పౌష్టికాహారం. నేను నీ వాక్యమును రాత్రివేళ ధ్యానిస్తున్నప్పుడు క్రొవ్వు మెదడంటాడు. బలమైన, శ్రేష్టమైన, రుచికరమైన, గొప్ప బల సంవర్ధకమైనటువంటి పదార్థంగా, ఆహారంగా దేవుని వాక్యం చెప్పబడింది. రెండవదిగా, మనం దేవుని కంటే ఇతరమైన వాటిని ఆశించటం అనేటువంటిది కూడా ఒక కుష్ఠవ్యాధి లాంటిది. పాపము అనే కుష్ఠవ్యాధి మనలో ప్రవేశించేది. గేహజీని గురించి మనకు తెలుసు కదా. గేహజీ వెండిని ఆశించి, కుష్ఠరోగి అయినటువంటి సిరియా సైన్యాధ్యక్షుడైన నైమాను వెండిని ఆశించి తన గురువు గారిని చులకన చేసి భావించాడు. ఈయనకి మైండ్ ఉందా లేదా, తెలివితేటలు ఉన్నాయా లేదా, డబ్బులు సంపాదించుకోడు, డబ్బులు వద్దంటాడు, వెండి వస్త్రాలు, మంచి మంచి వస్త్రాలు ఇస్తానంటే వద్దనంటాడు. ఈయనేం మనిషి అని గురువుగారి పట్ల ఎలాంటి చులకన, తక్కువ భావం కలిగి ఉన్నాడు చూడండి. అంతేకాకుండా ఆయన మోసం చేస్తూ, ఆయన వద్దన్న వాటిని, ఎలీషానేమో సైన్యాధ్యక్షుడు, గొప్పవాడు దేశానికి, అలాంటి వాడు నీ వెండి ఎవడికి గాలిపోవాయా, మా దేవుడున్నాడు, నీ వెండి కంటే మా దేవుడే గొప్ప అని అన్నాడు. కానీ ఇతడు వెళ్ళి అదే వెండికి ప్రాకులాడి దేవుని యొక్క ఆ ఇమేజ్ని, గొప్పతనాన్ని చులకన చేశాడు. తద్వారా దేవుని కోపానికి గురై కుష్ఠవ్యాధిని తరతరాలకు పొందాడు. జాగ్రత్త, దేవునిని చులకన చేస్తూ, అవమానపరుస్తూ, ఏమైతే నాకెందుకు, నేను సంపాదించుకున్నానా లేదా అని అనుకుంటున్నావేమో, తరతరాలకు శాపాన్ని పొందే పరిస్థితులు ఉంటాయి. ఒకవేళ ఈ వాక్యాన్ని వింటున్న వాళ్ళలో, ఈ మాటలు వింటున్న వాళ్ళలో ఎవరైనా అలా దేవుని నామాన్ని అవమానపరుస్తూ, ఏమైతే నాకెందుకు అని లోక సంబంధమైన వాటిని ఆశిస్తూ, వాటి కోసమై దేవుని నామాన్ని అవమానపరిచే వారికి ఈ కుష్ఠవ్యాధి, పాపం అనే కుష్ఠవ్యాధి తరతరాలకు కలిగేదిగా, శాపంగా ఉంటూ ఉన్నది. దేవుని సన్నిలో తనను తాను హెచ్చించుకున్నటువంటి రాజు ఉజ్జియా అక్కడ సేవ చేయటానికి, ధూపవేదికలో ధూపం వేయటానికి ఉన్నారు, నియమించబడిన వారు, దేవుడు ఎన్నుకున్న వాళ్ళు ఉన్నారు, అభిషేకించబడిన వాళ్ళు. వాళ్ళందరూ ఉన్నా వాళ్ళని త్రోసివేసి, తిరస్కరించి, తోలనాడి, తన అధికారంతో భయపెట్టి, అక్కడ అతనే ధూపవేదిక మీదకి దగ్గరకు వచ్చినప్పుడు నొసటన కుష్టు పుట్టింది. దేవుని సన్నిధిలో దయచేసి మీకున్నటువంటి బలాన్ని, మీకున్న అధికారాన్ని దేవుని నామాన్ని ధిక్కరిస్తూ ఉపయోగించొద్దు, దేవుని ఆజ్ఞను త్రోసివేస్తూ ఉపయోగించొద్దు. మీకు ఏదైనా అధికారం ఉందా, సంతోషం. కానీ దేవుని కంటే గొప్ప అధికారం మీకు లేదు, ఎవరికి లేదు. ఇక్కడ రాజు దేవుని కంటే అధికారిలాగా ప్రవర్తించాడు. అక్కడ దేవుని చేత అధికారికంగా నిలబెట్టబడిన వాళ్ళు ఉన్నా వాళ్ళకంటే నేనే గొప్పవాడు అన్నట్టు ప్రవర్తించాడు. చివరికి దేవాలయంలో నుంచి, ఇంటిలో నుంచి, సమాజంలో నుంచి దూరంగా త్రోసివేయబడ్డాడు, కుష్ఠవ్యాధిగ్రస్తుడైపోయాడు. మిరియాం కూడా అంతే కదా. దేవుని సేవలో వాడబడుతున్నటువంటి మోషే మీద అలాగే తిరుగుబాటు చేసి సనగి ఆమె కూడా కుష్ఠవ్యాధి పొందటం జరిగింది. స్నేహితులారా, ఏదైనా వనంలో ఆదాము కూడా ఆది మానవుడు. లోకంలో ఏం తెలుసండి అతనికి? ఆదామవ్వలకి లోకంలో ఈ పరిస్థితులన్నీ ఏం తెలుసు? అప్పుడే పుట్టినటువంటి మనుషులు వాళ్ళు. అలాంటి మనుషులు మోసపోయారు, పాపానికి గురైపోయారు. ఈ పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది వాళ్ళకి తెలియదు, అవగాహన లేదు. అమాయక మనుషులు.
పాపం చేసినప్పుడు దేవుడు వారిని త్రోసివేశాడు. దేవుని కుటుంబంలో నుంచి వెలివేయబడ్డారు. దేవుడు అంటే ఒక శక్తి, ఒక ఆదరణ, ఒక సహాయం, ఒక ఆశ్రయం, ఒక నడిపింపు, ఒక బలం. అవన్నీ కోల్పోయి ఒంటరిగా కష్టాలతో జీవించాల్సిన పరిస్థితి ఆదాముకి ఏర్పడింది. ప్రియులారా, యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చినటువంటి కుష్టు వ్యాధిగ్రస్తుడు ఒకవేళ ఆదాము తిరిగి దేవుని దగ్గరికి వస్తే ఎలా ఉంటుందో ఇతడు కూడా అలాగే వచ్చాడు. అయ్యా, నేను త్రోసివేయబడ్డాను, దూరంగా ఉన్నాను, నన్ను శుద్ధిని చేయ్యా, తిరిగి మరలా నీ సన్నిధికి నేను వెళ్ళటానికి నాకు అవకాశం ఇవ్వయ్యా, తిరిగి నా కుటుంబంతో నేను కలుసుకోవటానికి నాకు ద్వారాలు తెరవండి అని సహాయం కోరుకున్నాడు. ఎస్, ఏదేనులో కర్కశంగా బయటికి పంపించిన దేవుడు ఈ కపెర్నహూము దారిలో తిరిగి మనిషిని దగ్గరికి తీసుకుంటున్నాడు. నాకు ఇష్టమే. ఈరోజు అసలు రహస్యం ఇది. నాకు ఇష్టమే. దేవుడు మానవాళిని కలుసుకోవటం నాకు ఇష్టమని యేసుక్రీస్తు వారి స్వస్థతల ద్వారా తెలియచేస్తున్నాడు, బయలుపరుస్తున్నాడు. దిస్ ఈజ్ ఎపిఫానియా. ఆయన హృదయము ఏ అభిలాష కలిగి ఉందో, దేనిని ఆమోదిస్తూ ఉందో, దేన్ని కోరుకుంటూ ఉందో, ఏ విషయం పట్ల ఆసక్తి కలిగి ఉందో దానిని తెలియచేస్తూ ఉన్నదే ఈ ఎపిఫానియా. అందుకే ఇక్కడ ప్రభు అంటున్నాడు, నాకు ఇష్టమే, నేను కోరుకుంటున్నాను, నేను ఇష్టపడుతున్నాను మనుషులు బాగుపడటం, మనుషులు తిరిగి దేవుణ్ణి కలుసుకోవటం, వాళ్ళు ఆ కష్టాన్ని పోగొట్టుకొని సంతోషంగా ఉండటం నాకు ఇష్టమే అని దేవుడు ఆ వ్యక్తిని ముట్టి బాగు చేశాడు. తిరిగి మరలా దేవుని కుటుంబంలోకి అతన్ని కలపటం జరిగింది. ప్రియ స్నేహితులారా, ఈ సూచిక క్రియ ప్రార్థన యొక్క ఔన్నత్యాన్ని తెలియచేస్తుంది. ఏంటి ప్రార్థన యొక్క ఔన్నత్యము? అతడు చాలా జ్ఞానయుక్తంగా ప్రార్థించాడండి. భయంకరమైన రోగం, భయంకరమైన పరిస్థితులు, అలాంటి పరిస్థితులలో నీకు ఇష్టమైతే అని ఎవరైనా అంటారా? అనరు. ఖచ్చితంగా నాకు సహాయం చేయమంటారు. కానీ నీకు ఇష్టమైతే, వైజ్లీ ఆస్క్, నైస్లీ టేక్. చాలా జ్ఞానంగా ప్రార్థించాడు, విశ్వాసంగా ప్రార్థించాడు. అది చెయ్యటమా చేయకపోవటం అనేది నీ ఇష్టమని దేవునికి అప్పగించుకున్నాడు. అంటే దేవుని ఇష్టాన్ని గౌరవిస్తూ ఉన్నాడు కనుక దేవుడు కూడా కరిగిపోయాడు. వెంటనే దెర్ ఈజ్ నో లేట్, వెంటనే ముట్టి బాగు చేసి, ఎవరితో చెప్పొద్దు అని, పర్సనల్ అటాచ్మెంట్. ప్రభువు ప్రతి వ్యక్తితో కూడా పర్సనల్గా ఇంటిమసీ, వ్యక్తిగత సాన్నిహిత్యాన్ని, వ్యక్తిగత సంబంధాన్ని ఆయన ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నాడు. ఇది దేవునికి ఇష్టం. ఇది ఈ సూచిక్రియ తెలియజేస్తున్న సంగతి. ప్రియులారా, నీతో ఒక ప్రత్యేకమైన సంబంధ బాంధవ్యాన్ని నిలుపుకుంటున్నాడు దేవుడు. నువ్వు దానికి ఆమోదయోగ్యంగా ఉన్నావా? నీవు దానికి అనుకూలంగా ఉన్నావా? నువ్వు అనుకున్నట్లుగా దేవుడు చేయాలనుకుంటున్నావా? అతడు తన అవసరాన్ని చెప్పాడు. చేయటమా చేయకపోవటం అనేది దేవునికి అప్పగించుకున్నాడు. వండర్ఫుల్ ప్రేయర్. ప్రార్థన ఎలా చేయాలో, దాని యొక్క గొప్పతనం ఏంటో మనం ఈ సూచక్రియల్లో మనకు తెలుస్తుంది. అలాగే ఆ క్రింద భాగంలో శతాధిపతి వచ్చాడు. అతడు తన కోసం కాదు, తన దాసుడు కోసం. 100 మందికి అధిపతి అతడు. అట్లాంటి వాడు దాసుడు కోసం వచ్చి బాగు చేయమని కోరుతున్నాడు. ఎంత మంచోడై ఉంటాడు. పైగా అతని మాటలు కూడా ఎంత బాగున్నాయి చూడండి. అయ్యా, నా దాసుడు పక్షవాయు రోగంతో ఉన్నాడు, బాగు చేయమన్నాడు. పదా ఇంటికి వస్తానన్నాడు ప్రభు. వద్దయ్యా, నువ్వు నా ఇంటికి రావటానికి నేనేమాత్రం పాత్రుడను కాదు. 8వ అధ్యాయం 8వ వచనంలో అతని మాట. మత్తయి సువార్త 8:8. నేను పాత్రుడను కాదు, నాకు యోగ్యత లేదు, నిన్ను నా ఇంటికి తీసుకుని వెళ్ళగలిగినటువంటి యోగ్యత నా ఇంటికి నాకు లేదు. ఒక మాట చెప్పు చాలు. అంటే ఒకవైపు తగ్గింపు, మరొక వైపు విశ్వాసం, పరిపూర్ణమైన సంపూర్ణమైన విశ్వాసం. అంటే నిస్సందేహం, సందేహం లేని విశ్వాసం. ఈ 2 ప్రార్థనలు ఎంత గొప్పగా ఉన్నాయండి. ఈ ప్రార్థన మనం చేయాలి.
అందుకే చాలామంది ప్రార్థన చేసిన తర్వాత మేము అడుగుతున్న వాటిలో మాకు తెలియకుండా ఏమి అనవసరమైన అడుగుతున్నామో క్షమించయ్యా, ఒకవేళ మేము మాకు కావలసిన అవసరతలు ఏమన్నాయో వాటిని అడగలేదేమో, కానీ అవి మీకు తెలుసు, వాటిని మాకు అనుగ్రహించని చివరిలో మంచి మాటను ప్రార్థన చేస్తారు. కనుక దేవుని దగ్గర ప్రార్థన యొక్క ఆవశ్యకత, ప్రార్థన యొక్క ఔన్నత్యం, ప్రార్థన ఎలా జ్ఞానయుక్తంగా చేయాలో అనేటువంటి సంగతులు, ప్రార్థన మీద చాలా పుస్తకాలు రాయబడ్డాయి. ఇక్కడ చూడండి ఎంత గొప్పగా ప్రార్థన చేస్తున్నారు. మరొకటి విషయం, మనం 3-4 విషయాలు చెప్పుకున్నాం. మరొక విషయం ఏంటంటే ద్వారము తెరవబడుట. ఇక్కడ ఇద్దరికి ద్వారాన్ని తెరిచాడు. అదేంటంటే కుష్టు వ్యాధిగ్రస్తుడేమో యూదుడు, శతాధిపతి ఏమో అన్యుడు. వీళ్ళిద్దరికి కూడా క్రీస్తు అవకాశాన్ని కల్పించాడు తన దగ్గరకు రావటానికి, తనతో మాట్లాడటానికి, తన శక్తిని ఉపయోగించుకోవటానికి, వారి జీవితాల్లో తాను పనిచేయటానికి, తన దగ్గర వాళ్ళు మేలు పొందటానికి ఆయన ఏ భేదం లేకుండా ద్వారాన్ని తెరిచాడు. బాయ్ పలానోళ్లే అని మాట్లాడలేదు, ఎనీ పర్సన్. ఇదండి యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనం. సమానతత్వము సహోదరత్వము సమంజసముగాను మాకు తెలుపని, ఆయన ఏ భేదము లేకుండా అందరినీ సమానంగా చూస్తున్నాడు. అరే పలానోడు పైన, పలానోడు వాడి కింద పలానోడని ఈ ఈ ఈ దౌర్భాగ్యమైన నీచమైన పద్ధతి ఆయన చెప్పట్లేదు. అందరినీ సమానంగా తన దగ్గర అవకాశాన్ని ఇస్తున్నాడు. అందరూ తనతో కలిసిపోవటానికి ఆయన భేదం చూపించకుండా ఆయన పనిచేస్తూ ఉన్నాడు. దీనికి సాక్ష్యార్థంగా అన్నాడు, తూర్పు నుంచి పడమర నుంచి అనేకులు వచ్చి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో కలిసి పరలోక రాజ్యంలో కూర్చుంటారు అని చెప్పేసి అన్నాడు. సంతకం చేసేస్తున్నాడు. అందరిది పరలోక రాజ్యం, కొంతమందిది కాదు, అందరిది అని. కనుక ఇక్కడ ఈ ఉపమానంలో యేసుక్రీస్తు వారి యొక్క సర్వసమానత్వం దృష్టి బహిర్గతం చేయబడుతున్నది. ఇదే ఎపిఫానియా. ఆయనలో ఉన్నటువంటి ఆ గొప్ప గుణం బహిర్గతం చేయబడటమే ఎపిఫానియా. ఆ తర్వాత ఒకవైపు ధర్మశాస్త్రాన్ని గౌరవిస్తున్నాడు, ఇంకోవైపు ధర్మశాస్త్రం లేని వ్యక్తిని గౌరవిస్తున్నాడు. వీళ్ళిద్దరికీ కూడా కావలసినటువంటి ఏర్పాటు ఆయన చేస్తున్నాడు. ధర్మశాస్త్రం ఉన్న వ్యక్తిని శుద్ధి చొప్పున నువ్వు వెళ్ళి వాళ్ళకి చూపించుకో, వాళ్ళకి సాక్ష్యార్థమై కనపడు, మోషే చెప్పినటువంటి కానుకలు సమర్పించన్నాడు. ఈ వ్యక్తికి నీ విశ్వాసం, అతని విశ్వాసాన్ని మెచ్చుకున్నాడు. ఇలాంటి విశ్వాసం నేను ఇశ్రాయేలులో ఎవరి దగ్గర చూడలేదని చెప్పేసి అన్నాడు. అంటే ఒకవైపు ధర్మశాస్త్ర అనుసరణను ఆయన గౌరవిస్తున్నాడు, తాను ఇచ్చిందే కదా ధర్మశాస్త్రం. రెండవది విశ్వాసం అనే క్రొత్త మార్గాన్ని కూడా ఆయన ప్రతిష్ఠించి అన్యులకు ఆ దారిలో దేవుణ్ణి చేరుకోవటానికి ఓపెనింగ్ చేస్తూ ఉన్నాడు, అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇలా 2 రకాల గౌరవనీయమైనటువంటి పద్ధతులను ప్రభువు తెలియచేస్తున్నాడు. ఇక్కడ విత్ టెంపుల్ ఆర్ వితౌట్ టెంపుల్, దేవుణ్ణి ఆరాధించడానికి. దేవాలయం ఉన్నవాడినేమో దేవాలయానికి వెళ్ళి ఆరాధించమన్నాడు, దేవాలయం లేని వాడిని తన దగ్గరకు వచ్చి తన ఇంటికి వస్తానంటున్నాడు. నేనే నీ ఇంటికి వస్తానంటున్నాడు. నీ ఇంటి దగ్గర నీ దాసును స్వస్థపరుస్తాను, అక్కడే నువ్వు నన్ను మహింపరుస్తావు అని చెప్పేసి అన్నాడు. వాడినేమో వెళ్ళి దేవాలయంలో మోషే చెప్పినట్లు చేసి దేవుని మహింపరచని అన్నాడు. అంటే యేసుక్రీస్తు వారి యొక్క గొప్ప నైపుణ్యవంతమైనటువంటి జ్ఞాన బోధ అంత గొప్పగా ఉంటుంది. పౌలు అన్నాడు కదా, మీరు ఏడ్చే వారితో ఏడవండి, దుఃఖపడుతున్న వాళ్ళతో దుఃఖపడండి, జాగ్రత్తగా వ్యవహరించండి అని అన్నాడు. కనుక వాళ్ళకి వీళ్ళకి అనుకూలమైనటువంటి సర్వానుకూలమైన దేవుడు యేసుక్రీస్తు వారని తనను బహిర్గతం చేసుకుంటున్నాడు ఈ ఎపిఫానియా, ఈ సూచక్రియ ద్వారా. ఇద్దరికీ తన అవసరం ఉన్నదని, ఇద్దరికీ అవసరాలు ఆయన తీర్చగలడని, అంటే ధర్మశాస్త్రం ఉన్నవారు ధర్మశాస్త్రం లేని వారికి కూడా ఆయన అవసరం తీర్చగలడని తెలియచేస్తున్నాడు. వితౌట్ టెంపుల్ విత్ టెంపుల్ అని చెప్పాను కదా. ఈ వితౌట్ టెంపుల్ విత్ టెంపుల్ అంటే ఏంటంటే,
ఒక వ్యక్తి ఏమో దేవాలయానికి వెళ్ళి ఆరాధించాలి. చాలామందికి దేవాలయానికి వెళ్ళటం కష్టంగా ఉంటుంది, ఆరాధనలో పాల్గొనడం కష్టంగా ఉంటుంది. అందున దగ్గరలో ఉన్న దేవాలయానికి అయితే వెళ్ళరు, డబ్బులు ఖర్చు పెట్టుకుని ఎక్కడెక్కడో దూరానికి అయితే వెళ్తారు. అది గొప్ప అనుకుంటారు, భక్తి అనుకుంటారు. అసలు భక్తి అనే దానికి అర్థం తెలియదని అర్థం అక్కడ. ప్రిలరా, దేవాలయంలో వచ్చి ఆరాధించినా దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాడు ఆయన, వెళ్ళు అని అన్నాడు. రెండవది, ఈ అన్యుడికి దేవుణ్ణి ఆరాధించడానికి యూదులకు ఉన్నట్టు దేవాలయం లేదు కనుక, నీకు దేవాలయం లేదా, నేనే నీ ఇంటికి వస్తున్నా అంటే విత్ దేవాలయం, విత్ టెంపుల్ ఆర్ వితౌట్ టెంపుల్. అది కమ్యూనిటీ బేస్డ్, సమాజంగా కూడుకొని దేవుని మహింపరచడాన్ని దేవుడు అభ్యంతరపరచలేదు. వ్యక్తిగత జీవితంలో కూడా ఆరాధన కలిగి జీవించడాన్ని కూడా దేవుడు అంగీకరిస్తున్నాడు, ప్రోత్సహిస్తున్నాడు. దీన్ని అన్నాడు, ఆత్మతో సత్యముతో ఆరాధన చేయటమని తెలియజేశారు. కనుక కమ్యూనిటీ పరంగా దేవుణ్ణి అందరూ కలిసి ఆరాధించాలి. ఇండివిజువల్గా, పర్సనల్గా కూడా దేవుణ్ణి ఆరాధించే వ్యక్తులంగా ఉండాలని దీని ద్వారా మనకు తెలియచేయబడుతుంది. కనుక ప్రియులారా, ఈ సూచిక క్రియలో ఈ రెండింటిలో మనం ఇన్ని గొప్ప విషయాలు ఆయన తన గురించి బహిర్గతం చేస్తున్నాడు. అందుకే మత్తయి ఈ విధమైనటువంటి సూచిక క్రియలను వ్రాసి యేసుక్రీస్తు వారి యొక్క ఉద్దేశాన్ని, ఆయన ఇష్టాన్ని, ఆయన అనుకూలతను, ఆయన హృదయంలో ఉన్న అభిలాషను, దేవుని యొక్క అభిలాషను తెలియచేస్తున్నాడు. ఈరోజు మనం దేవుడు మన పట్ల ఎంత ఇష్టాన్ని కలిగి ఉన్నాడో మనం చూస్తున్నాం. విశ్వాసిని ఎంత మెచ్చుకుంటున్నాడో మనం చూస్తున్నాం. మనలో ఈ రెండు లక్షణాల్లో ఏదైనా ఉందా? ఆ ఇద్దరు చెప్పినటువంటి ప్రార్థన లాంటి ప్రార్థన, అలాంటి మనస్సు, ఆలోచన, దైవిక జ్ఞానం మనలో ఉందా? లేకుంటే ఈరోజు తెలుసుకున్నాం కదా, అనుసరించుదాం, అవలంబించుదాం, దేవుని దగ్గర మేలులు పొందుకుందాం, దేవుని యొక్క దీవెనలు పొందుకుందాం. మన ఆత్మీయ కుష్ఠరోగము, పాపము నుంచి క్రీస్తు దగ్గర శుద్ధి పొంది కృతజ్ఞత కలిగిన ఆరాధనా జీవితాన్ని జీవించుదాం. సర్వశక్తిమంతుడు ఇటు ఎపిఫానీ అనుభవాన్ని మన అందరి జీవితాల్లో అనుగ్రహిస్తూ దానికి తగినట్లుగా మార్పు చెంది జీవించటకు కూడా మనకు శక్తిని దయచేయను గాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును గాక. ఆమేన్. ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన, ఆశీర్వాదం. దానికంటే ఒక మాట ముందు, దయచేసి లైక్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేయండి. క్రొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రిప్షన్స్ కూడా చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అంటే తద్వారా ఇంకా అనేకులకు కూడా ఇది యూట్యూబ్లో తెలుస్తుందని నేను వింటున్నాను కనుక మిమ్మల్ని మాటికి ప్రతి వీడియోలో కూడా కోరుతున్నాను. అది మీ ఇష్టం, దాని గురించి పెద్ద ఇదేం లేదు. ఇక మరొక సంగతి ఏంటంటే, మీలో దేవుడు మీ హృదయంలో కలిగించినటువంటి తలంపును బట్టి కానుకను అందించగలరని మిమ్మల్ని కోరుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు పరిచర్య సంఘములో లేక ఖాళీగా 2 సంవత్సరాల నుంచి కూడా ఉంటున్నాను కనుక కుటుంబ అవసరాలు ఉన్నాయి కాబట్టి ప్రతి వీడియోలో తెలియజేస్తున్నాను. అంతకుముందు చెప్పలేదు, కానీ ఇప్పుడున్న అవసరతలను బట్టి చెబుతున్నాను. కనుక ప్రార్థన చేయండి. ప్రార్థనాపూర్వకంగా మీ హృదయంలో కలిగిన తలంపును బట్టి సహకారం అందించగలరని మిమ్మల్ని కోరుతున్నాను. తల వంచండి, ప్రార్థించుదాం. కృపగలిగిన తండ్రి, పరిశుద్ధుడానికి స్తోత్రం నాయన. ఈరోజు స్వస్థతల ద్వారా మీ అభిలాష ఏంటో, మీ ఇష్టమేంటో, మీరు ఏ విషయమై ఆమోదయోగ్యంగా ఉన్నారో, మీ శక్తిని ఏ సంగతులలో వినియోగిస్తున్నారో, కుష్ఠవ్యాధి ద్వారా కుష్ఠవ్యాధిగ్రస్తుని బాగు చేయటం ద్వారా, శతాధిపతి విశ్వాసాన్ని మెచ్చుకోవటం ద్వారా అట్టి వాక్యాలు ధ్యానం చేసుకుని మేము తెలుసుకున్నాం. కనికరించండి. మాలో కూడా నా తండ్రి గెహాజీ లాంటి లోకమును ఆశించి కుష్ఠవ్యాధి, పాపపు కుష్ఠవ్యాధి మాలో ఉన్నదేమో, మిరియాము వలె, ఉజ్జియా వలె హెచ్చించుకొని దైవజనులను, దేవుని యొక్క నామమును అవమానపరిచేటువంటి దురభిలాష, అహంకారపు పాపము మాలో ఉన్నదేమో, వాటిని తీసివేసుకోవటానికి, ఉన్నదని తెలుసుకోవటానికి కూడా జ్ఞానం దయచేయండి. తీసివేసుకోవటానికి శక్తిని దయచేయండి. తద్వారా వారు పొందినట్లు శాపము కాక దీవెన పొందటానికి కృప దయచేయండి. మీరు దీవించడానికే లోకానికి వచ్చారు తండ్రి. అలాంటి దీవెన, శుద్ధి, పవిత్రత, పాపము నుంచి విముక్తి మా అందరికి అనుగ్రహించండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఇంతవరకు ఈ వీడియో చూసినటువంటి సహోదరి సహోదరుడు, ప్రభువా, వారిలో ఎవరు ఏ అవసరంతో ఉన్నారో, ఏ సమస్యతో వారు కూడా ఉన్నారో
అట్టి సమస్యను బట్టి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. కనికరించిన ఆయన ప్రభా, మీ చిత్తమైతే ఆ సమస్యలు త్వరగా తీసివేసి వారికి కూడా సమాధానమును దీవెనను దయచేయండి. వారి వారి కుటుంబాలలో, వారి జీవితంలో, వృత్తిలో, చదువులలో మొదలైన వాటిలో ప్రభా అభివృద్ధిని మీరు తోడుగా ఉంటే ఎలా ఉంటుందో అలాంటి మంచి పరిస్థితిని అనుగ్రహించి దీవించి ఆయురారోగ్యాలతో సంరక్షించమని, కాపాడుమని యేసు క్రీస్తు వారి సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము మాకు వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించము. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. మన పరమతండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యమైన సహవాసము, దీవెన సదా మీకు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందనాలు. సెలవు.